నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఆస్తి పత్రాలను డిపాజిట్ చేసుకొని మన వద్ద ఉంచుకొని అప్పిస్తే అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ఆస్తి పత్రాలను మన దగ్గర మార్టిగేజ్ చేసి అప్పు తీసుకున్నాడని చెప్పి రావాల్సినటువంటి బకాయిలను వడ్డీతో సహా వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుందా? సో మిత్రులారా, మద్రాస్ హైకోర్టు జీవతరిణం వర్సెస్ మారిముత్తు సిఆర్పి నెంబర్ 1757 ఆఫ్ 2012 అనే కేసులో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఓరల్ మార్టిగేజ్కి విలువ ఉండదు. మార్టిగేజ్ అంటేనే రిజిస్ట్రేషన్ కావాలి. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తి పత్రాలను మన వద్ద పెట్టి అతను మన వద్ద నుంచి అప్పు తీసుకుంటే ఆ ప్రాసెస్ని మార్టిగేజ్ అంటాము. కాబట్టి లీగల్గా చట్టబద్ధంగా మార్టిగేజ్ అనేది రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంటు. మీరు మార్టిగేజ్ చేసుకోకుండా వారికి అప్పిచ్చి వారి పత్రాలను మన దగ్గర పెట్టుకొని అతను నాకు మార్టిగేజ్ పెట్టాడు, అతని పత్రాలు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నాకు తిరిగి అప్పు వడ్డీతో సహా చెల్లించటం లేదు, కాబట్టి ఆ ఆస్తి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి